వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు కాంగ్రెస్ నాయకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షంతో తడిసిన మిర్చి పంటలు. నంద్యాల జిల్లాలో 500 మంది కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిక. భూ కబ్జాకు పాల్పడిన జెడ్పీటీసీ. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా రావు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. బలరాం నాయక్. నేటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరుల చేరిక. డోన్లో టీడీపీలో ఎవరు అనేది వ్యక్తి ఇంకా తెలియదు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వాగ్దానాలు ఇచ్చి తప్పాడని తెలియజేశారు. ఎవరు కూడా టీడీపీ పార్టీ నమోదని తెలియజేశారు. మీ కుటుంబంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుండి లబ్ధి పొంది ఉంటే ఓటేయండి అని అన్నారు. పాత ఖాన్ గారు, అసెంబ్లీ గౌస్నర్ సయ్యద్ పాషా, చాంద్ పాషా గారు. మనం ఏదైతే డోన్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేసుకుంటూ ఉన్నామో, అదృష్టవశాత్తు చాలా వరకు కూడా అన్ని కంప్లీషన్కి వచ్చేసినాయి. ఈరోజు మనం చూస్తే బయట రైమన్ ఎట్లుంటుండే రోడ్ అది బయట నాకు తెలుసు, ఎందుకంటే ప్రతాప్ అన్న వాళ్ళ ఇంటి పక్కనే మా ఏరస్ ప్రతాప్ రెడ్డి గారు. సో నేను అప్పుడు మన బట్టీలు ఉన్నప్పుడు నేను వచ్చి రాత్రి ఇన్నే ఉంటుంటాను. అయితే సింగిల్ రోడ్ మీ అందరు కూడా తెలిసినది. రోడ్స్ తయారు చేసుకున్నాం, బిల్డింగ్లు కట్టుకున్నాం, ఎన్నో పబ్లిక్ అందరికి కూడా ఉపయోగపడే పనులు ఎన్నో చేసుకుంటూ వచ్చినాం. ఎన్నికల విషయంగా అంటే ఇంతవరకు ఎన్నికలు రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా డిస్కషన్ అనేది ఏముండింది, ఓన్లీ డోన్ ఏదో అభివృద్ధి జరుగుతుంది, डेवलपमेंट जरूरत कुछ तो हो रहा है इधर, कुछ तो बना रहे बोल के सोचते थे. लेकिन अब तो चुनाव आ गया ना, ऑपोजिट वाला आ गया. ऑपोजिट वाला कौन, ऑपोजिट वाला को वो भी नहीं मालूम. एक दिन एक जन आ रहा है. पहला एक हफ्ते के बाद एक फिर उन्होंने अब फिर जो पहला वाला है वो फिर रहा है उधर किधर पैपलिंग. तो वो तो उनका मामला है, हमारा तो नहीं है. कुछ भी करने दो, कुछ भी रहने दो. ఒక్కసారి మనం క్రికెట్ ఆడేది మొదలు పెట్టినాక జింబాబ్వే అయినా శ్రీలంక అయినా ఆడాల్సిందే కదా, ఎవరు వచ్చినా కూడా అంతే కదా వస్తున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే తమాషా, అంటే ఇది ఎందుకు నేను రెస్పాన్స్ చేయాల్సి వస్తుంది అంటే, వాళ్ళు ఏమన్నారు తెలిసిన పెద్ద మనిషి, ఏం జరిగింది ఆసుపత్రి, ఇప్పుడు ఏమి ఆసుపత్రితో ఏమి అంటే, ఆసుపత్రితో ఏమి అంటే దీనికి ఏం చెప్తాం, దవాఖానే से क्या फायदा है बोल तो क्या बोल सकते हैं, हमें कुछ बोल सकते क्या. तो दवाखाना से फायदा नहीं, रोड बनाने से फायदा नहीं, बिल्डिंग से फायदा नहीं, और वो स्कूल फायदा नहीं, फिर फायदा क्या है. तो मैं सोचा कि ये तो हमारे सर के ऊपर जा रहा है समझ में नहीं आ रहा, लेकिन डेफिनेशन तो रहना ना. फायदा बोले तो क्या है, विकास बोले तो क्या है. तो उन्होंने क्या बोल रहा मालूम है, हम दोनों एक है. कितना प्यार से बोल रहे हो, हम दोनों एक है बोल के. 40 साल से आप दोनों लड़के इधर 100 आदमी ऊपर गया, और अब प्यार से हम दोनों एक है बोल के बोल रहा है. लेकिन मैं बोल रहा हूँ आपको, वो दोनों ही है, 3 और 2 5 है. वो 3 कैसे मालूम, कुछ दूसरा मत सोचो. 3 क्या है बोले तो, एक तो टीडीपी, दूसरा तो जनसेना, और तीसरा तो बीजेपी है ना. वो कितना 3 बन गए, वो 3 और ये 2, हम दोनों. वो एक गाना था देखो, हम दोनों 2 प्रेमी दुनिया छोड़ के, वैसा हम दोनों एक है. ये 2 और 3 मिलके कितना 5 हो गया. उन्होंने क्या बोल रहा है, हम 5 है ना, हम 5, बहुत ताकत है हमारे पास. मैं बोल रहा हूँ अरे हम तो एक ही है, लेकिन हमारे साथ आप पूरे जने. और एक बात भी बोला उन्होंने, बहुत सोच समझ के, क्योंकि 70 साल है ना, 70 साल में सोच समझ के क्या बोला मालूम ना, अरे ये पूरा ये विकास नहीं, कुछ नहीं, कॉन्ट्रैक्टर के लिए कर रहे बोल के. अच्छा वो भी
अगर कॉन्ट्रैक्टर नहीं कर रहा तो कौन करेगा? नहीं, समझ में नहीं आया मुझे. రోడ్ వేయాలా? ఈ రోడ్డు కాంట్రాక్టర్ కాకుండా ఎవరు చేస్తారు? నువ్వు నేను తాపి ఇది సరికి పట్టుకుని ఇస్తామా గడపారతో? కాదు కదా, కాంట్రాక్టరే చేయాలా. కాంట్రాక్టర్ కాకుండా ఎవరు చేస్తారు ఇది? ఇప్పుడు రోడ్ వేస్తే కాంట్రాక్టర్ లాభం కోసం అంటే మీకు రోడ్డు వేయాలా అనే ఆలోచన కంటే కూడా కాంట్రాక్టర్ బాగుపడకూడదు అనే ఆలోచన ఎక్కువ ఉంది. మంచిదే, అది కూడా మంచిదే. అందుకనే మీరు కాంట్రాక్టర్లు బాగుపడకూడదు అనే ఆలోచన ఉంది కాబట్టే మీరు ఇంతవరకు ఏం చేయలే. అంతే కదా అర్థం? ఏం చేయలే. ఇక మీదట కూడా మీరు ఏం చేయరు. कुछ नहीं करेगा उन्होंने. क्यों? కాంట్రాక్టర్ को कुछ नहीं आता. ये क्या बोल सकते వాళ్ళకో. ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఇంకోటి మంచి ప్రాయంలోనే ఏం చేయలే. ఇప్పుడు 70 साल में क्या कर सकते हैं? मुझे तो सोच में नहीं आया, लेकिन उम्र को कुछ वो ऐसा नहीं कह सकते. फिर भी जो 40 साल में 45 साल में कुछ नहीं कर सका वो 70 साल में कर सकते हैं. और उनका लीडर भी ऐसे ही बोल रहे हैं. चंद्रबाबू नायडू जो है ना. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వాతావరణ మార్పు నేపథ్యంలో చిట్యాల మండలం జడలుపేట గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతులకు చెందిన మిర్చి పంటలు మరియు కళ్ళలో వేసిన మిర్చి తడిచిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం తడిసిన మిర్చీలు కొనుగోలు చేసి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. తీసుకోపోతా. మండల్ జయలపేట గ్రామ రైతును పాకాల రవీందర్ రెడ్డిని అనే నేను 2 ఎకరాల తోట పెట్టిన. దానికి ఈ అకాల వర్షం ద్వారా నా కళ్ళం అంతా తడిసి ముద్దయింది. దీనికి ఏమైనా నష్టపరిహారము మీ గవర్నమెంట్ సహాయ వరంగల్లో ఈ రోజు నుండి 10వ తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 18 నుండి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని 287 పాఠశాలల నుండి 9455 మంది మరియు 82 మంది ప్రైవేట్ విద్యార్థులు మొత్తం కలిపి 957 మంది పరీక్షలు రాయనున్నారని అన్నారు. ఈ ఏడాది పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల లోపు విద్యార్థులు వచ్చిన పరీక్షకు అనుమతి ఇవ్వనున్న విద్యాశాఖ అధికారులు.
ఇంటర్ మరియు డిగ్రీ చదువుకునే అమ్మాయిలు ఇండియన్ ఎయిర్లైన్స్లో ఉద్యోగాలను సాధించుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడుతున్న తరుణంలో ఏరో ఫాల్కన్ ట్రైనింగ్లో మంచి శిక్షణను ఇవ్వడం జరుగుతుందని ఆ సంస్థ సీఈఓ దిలీప్ కుమార్ అన్నారు. విజయవాడలోని 5వ నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది విమానాశ్రయంలో పనిచేయాలనుకుంటున్నారు, కానీ వారికి సరైన అవగాహన లేకపోవడంతో ఉద్యోగాలు లేక ఆవేదన పడుతున్నారని, అలాంటి వారికి తమ బ్రాంచ్లో మంచి ఎయిర్లైన్స్ ఉపాధ్యాయులతో 6 నెలల నుండి ఏడాది పాటు శిక్షణను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ అనంతరం భారతదేశంలో ఎయిర్లైన్స్లో ఉద్యోగాన్ని పొందవచ్చని సూచించారు. सनः परुषदति दुर्गाणि विश्वानावे वसुन्धं तरितात्यग्निः तामग्निवर्णां तपसाज्वलन्तीं वैरोचने ब्रह्मफले सुजुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसे तरसे नमः अग्ने त्वं स्वस्तिभृति दुर्गाणि विश्वा पूज्य भुक्वे बहुलानमृपे भवातोकाय करयाय संयोः विश्वानिनो दुर्गः जातमनसा गृणानो अस्माकं बोध्य वितात्मूनां परमास्तस्तातु तनः परुषदति दुर्गाणि विश्वाक्षामुद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिगमेद्योध्वरेषु सनाच्यहोता नवियच्चसत्सि स्वाञ्चाग्नेतनुपं विप्रयस्वास्मभ्यञ्च सौभग मायजस्व गोभिर्जिष्टमयि ज्योतिषिक्तं तवेन्द्रविष्णु रणसञ्चरेम नागस्य वृष्टमपि संवसानो वैष्णवीं लोकैहमादयन्तां कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयातु. Feeling of even it can be given as a actually అది కూడా ఐడియా వచ్చింది. So this is the one class. ఉండి దానికి శిక్షణ ఇస్తే దానికి తగిన విధంగా మ్యాన్ పవర్ క్రియేట్ అవుతుంది. సో అందులో భాగంగానే ఈ ఎయిర్ ఫాల్కన్ సంస్థ విజయవాడలో తమ బ్రాంచ్ను ఓపెన్ చేసి విజయవాడ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఈ యొక్క సౌకర్యాన్ని తీసుకురావడం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ గ్రో అవుతున్న ఏవియేషన్ ఇండస్ట్రీకి మ్యాన్ పవర్, ట్రైన్డ్ మ్యాన్ పవర్ వీళ్ళ సంస్థ ద్వారా అందించగలిగితే అది ఓకే, ఇక్కడున్న విజయవాడ చుట్టుపక్కల ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు ప్లస్ ఏవియేషన్ సెక్టర్ కూడా both it is a win-win situation. So I really congratulate the young entrepreneurs who have started this Air Falcons branch over at Vijayawada. I think this is your 5th branch, right? Yeah, it is the 5th branch. I expect that you train the students and the aspirants to the maximum possible proficiency level, because just training and passing out is not sufficient. People should be well qualified and well trained. So I expect that you will train them with proper, well qualified faculty. I can see a lot of young booming
faculty present over here. So I expect you that you train Vijayawada people around Vijayawada people to get geared up for the future requirement of aviation industry. I'm Dilip Kumar Pulivarti. So మేము ఇక్కడ ఆంధ్ర వాళ్ళమేనండి. సో నేను ఈ కంపెనీ CEO గని. So I'm a aeronautical engineer and aircraft maintenance engineer specialized in aero designs. I have received a doctorate also. So మన విజయవాడకి సంబంధించిన ఏరియాలో మేము ఏరో ఫాల్కన్స్ అని మా సంస్థని ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది మా 5th బ్రాంచ్ అన్నమాట. సో మన ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఎయిర్లైన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చాలా ఇంట్రెస్టెడ్గా చాలామంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి సరైన ప్రాపర్ గైడ్లైన్స్ లేకపోతే ఎట్లా వెళ్ళాలో తెలియకో ఈ ఎయిర్లైన్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని కూడా చాలామందికి తెలియదు. సో అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే చాలా షార్ట్ టర్మ్ కోర్సులో ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో 6 months to 1 year ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే మా దగ్గర 10 రకాల కోర్సెస్ ఉంటాయి. ఈ 10 రకాల కోర్సెస్ని చక్కగా ట్రైన్ చేసి 100% ఆ పిల్లలకి ప్లేస్మెంట్ వచ్చేటట్టుగా మేము వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. మేము 2016 నుంచి ఇదే ఏరో ఫాల్కన్స్ని మేము రన్ చేస్తూ ఇప్పటివరకు మేము 1300 పీపుల్ని 99.3% రేషియోతో మేము సక్సెస్ఫుల్గా ప్రతి స్టూడెంట్కి చక్కగా ట్రైన్ చేసి ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. సో మా దగ్గర పైలట్ ట్రైనింగ్ ఉంటుంది, ఎయిర్ హోస్టర్స్ అండ్ ఎయిర్ కార్గో, ఎయిర్ టికెటింగ్, ఫ్లైట్ డిస్పాచర్, ఏరోస్పేస్ టెక్నికల్ పబ్లికేషన్ అని చాలా మా దగ్గర 10 రకాల కోర్సెస్ ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఆంధ్ర పిల్లలు, విజయవాడ దగ్గరలో పిల్లలు ఎవరైనా ఉంటే డెఫినెట్గా విజయవాడ బ్రాంచ్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. యాజ్ వెల్ యాజ్ మాకు వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, గోవా అండ్ బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి. సో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంబియన్స్ ఏముంటుంది, ట్రైనర్స్ కూడా అంతే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఉంటారు. ఎయిర్లైన్ అండ్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసిన ఎయిర్పోర్ట్ మేనేజర్స్ వస్తారు అండ్ చాలా వెల్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు. అండ్ మాది లైక్ వెరీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. సో పిల్లలు ఎవరైతే ఈ ఫీల్డ్కి వద్దాం అనుకుంటున్నారో దిస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ న్యూ జనరేషన్ కిడ్స్. బికాజ్ ఎందుకంటే ప్రీవియస్గా ఈ ఫీల్డ్లోకి రావాలి చేయాలని ఉందా చాలామందికి గైడ్లైన్స్ తెలియక బ్యాంక్ ఎంప్లాయీస్గా మిగిలిపోవడము లేదా చిన్న చిన్న ఎంప్లాయీస్గా మిగిలిపోవడం జరుగుతుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ అట్ ద ఎయిర్పోర్ట్. ప్రతి ఇయర్ ఎట్లా కాదన్నా కానీ 3,000 to 10,000 జాబ్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఎయిర్పోర్ట్స్లో ఉన్నాయి. బట్ మాకున్న పరిస్థితి ఏంటంటే మాకు పిల్లలు చాలట్లేదు. మేము ట్రైన్ చేసిన పిల్లలు మాకు చాలక లైక్ వీఆర్ డెవలపింగ్ అవర్ బ్రాంచెస్ అండ్ వీఆర్ స్ప్రెడ్డింగ్ అవర్ వింగ్స్ సో దట్ ఏవియేషన్కి మీరు రావాలి అని అనుకుంటే ద బెస్ట్ థింగ్ ఈజ్ ఏరో ఫాల్కన్స్ ఈజ్ దేర్ ఆల్వేస్. ఏదో వచ్చారు వెళ్ళిపోయారు ట్రైనింగ్ ఇచ్చేసాం జాబ్ వచ్చింది అనే కాదు, లైఫ్ లాంగ్ మేము మీకు సపోర్టెడ్గా ఉంటాము. ఎట్లా ఏవియేషన్లో మంచి పొజిషన్కి వెళ్ళాలో డెఫినెట్గా మీరు ఏరో ఫాల్కన్స్ నుంచి ఖచ్చితంగా తెలుసుకుంటారు. మా స్టూడెంట్స్ అందరూ అట్లానే మంచిగా సెటిల్ అయ్యారు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమర్స్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. సో చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని చందం గ్రామ పంచాయతీలోని హర్జనవాడకు చెందిన సుమారు 40 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి మునిరత్నం కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన వివరించారు. రెడీగా ఉంటాడు. ఓకే ఇంకో పేరు పిల్ల అట్లే
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ, నెహ్రూ, రాజీవ్ గాంధీ ఇలాంటి వాళ్ళు ఎస్సీలకు ఎంతో చేశారనే ఉద్దేశంతో ఎస్సీలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. అవునా కదా? దాంతో వాస్తవం ఉంది, నిజం కూడా. ఎందుకంటే ఇందిరమ్మ మీకు ఎన్నో చేసింది, మీకు హక్కు కల్పించింది, భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చింది, మీకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్ ద్వారా ఈరోజు మీరు చాలామంది ఉన్నత స్థితులకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ మీకు రాజీవ్ గాంధీ గారు చట్టాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కేసులని మీకు ఒక ధైర్యాన్ని చివరిన మిమ్మల్ని కులదోషం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి శిక్షించే విధంగా కూడా మీకు ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇలా అనేకమైన మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసింది. అందుకు మీరు కృతజ్ఞతగా ఎవరు ఎన్ని చేసినా ఎంత చెప్పినా కాంగ్రెస్ వైపు నుంచి వాస్తవమే, నో డౌట్ ఇన్ దట్. దాన్ని నేను కూడా మిమ్మల్ని మెచ్చుకున్నాను చాలాసార్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అవునా కదా? ఇప్పుడు మీరందరూ కాంగ్రెస్, లాస్ట్ టైం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను. మీ ఊళ్ళో నాకేం పెద్దగా ఓట్లు వేయలేదు, కాంగ్రెస్ వేయలేదు. నాకంటే కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ మీరు వేశారా? మీరు వేసింది వైసీపీ. వైసీపీ అనేది దొంగ కాంగ్రెస్, అది దొంగ కాంగ్రెస్. జగన్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. వాళ్ళు మీకు భూములు ఇవ్వలే, వాళ్ళు మీకు రిజర్వేషన్ ఇవ్వలే, వాళ్ళు మీకు చట్టాన్ని తీసుకురాలి. అవన్నీ చేసింది ఒరిజినల్ కాంగ్రెస్. కానీ ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేకించి చాలా వీక్ అయిపోయింది. అందువల్ల ఒరిజినల్ కాంగ్రెస్ వైపు మిమ్మల్ని అంతా వాళ్ళు వచ్చి మభ్యపెట్టి మేము ఆ కాంగ్రెస్ ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ కాంగ్రెస్ అన్నా ఆ కాంగ్రెసే, సింబల్ మారిపోయింది, చెయ్యి ఇప్పుడు బ్యాన్ అయిపోయిందని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మీ చేత ఓట్లు వేయించుకున్నారు. మీరు కూడా వాళ్ళు చెప్పింది నమ్మి వాళ్ళు ఏదో చేశారు. గతంలో ఎంతో చేసింది కదా కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి ఏమో చేశాడు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా మనకేమో చేసేస్తాడు, మన జీవితాలు బాగా చేసేస్తాడు అని చెప్పి నమ్మి మీరందరూ కూడా చాలామంది అటువైపు మొగ్గు చూపారు. ప్రత్యేకించి యువకులు అయితే ఎక్కువగా మొగ్గు చూపారు లాస్ట్ టైం 2019లో. అవునా కాదు? ఇప్పుడు యువకులు మళ్ళీ ఎవరైతే అనుకొస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని విని మోసపోయి అటు సైడ్ వెళ్ళిన వాళ్ళు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకి ప్రత్యేకంగా ఏమైనా వెలగబెట్టారా? ఏమైనా మీ జీవితాన్ని బాగా చేశారా? జగన్మోహన్ రెడ్డి వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల మాకు ఎస్సీలకి ప్రత్యేకంగా ఈ లబ్ధి చేకూరింది అని మీరు ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? పైపెచ్చి మీకు రావాల్సిన 23 స్కీమ్లన్నీ కూడా తోసేశారు, అంటే క్యాన్సిల్ చేసేసి అమ్మఒడి మీకు ఇచ్చామని చెప్పి అమ్మఒడి లెక్కలు మేమే చూపిస్తున్నారు. అవునా? ఇంకో స్కీమ్ రైతు భరోసా ఇచ్చి రైతు భరోసా కింద ఎస్సీలకి ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి స్కాలర్షిప్ ఇచ్చేస్తారు, అదే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఇంతకుముందు ఉన్నదంతా క్యాన్సిల్ చేసేసి మీ లెక్కలు వేసేస్తున్నారు. ఇలా ఎస్సీలకు రావాల్సిన సెపరేట్ డబ్బులంతా కూడా మోసం చేసి అందరితో పాటు మీకు ఇచ్చేసి మీకేదో మంచి చేసి అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తూ పైపెచ్చి మీకు ఎటువంటి అవకాశాలు కల్పించకుండా ఒక ఫ్యాక్టరీ తీసుకురావడం కానీ, ఒక ఫ్యాక్టరీ ద్వారా మీకు ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఏదో ఒక కాలేజ్ తీసుకురావడం కానీ, హాస్టల్ కట్టడం కానీ, ఇవేమన్నా మన నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు ఏమన్నా చేశారా? లేదు. అంటే ఇంతకుముందు మీకు గతంలో మీకు మంచి చేసింది అని అనుకోవడానికి లేదు. బికాస్ అది చేసింది ఒరిజినల్ కాంగ్రెస్, దొంగ కాంగ్రెస్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అందులోనే ఫెయిల్ అయినారు. మీకు గతంలోనే ఏమీ చేయలేదు. ఈ 5 సంవత్సరాలు చేస్తాడేమో అని ఆశతో మీరు వెళ్ళారు. మరి 5 సంవత్సరాల్లో ఆయన ఏమైనా చేసింది లేదు. చేయకపోగా మనకు ఆల్రెడీ అంత ముందున్న స్కీమ్లు ఏవైతే 23 పథకాలు ఉంటాయి టీడీపీ ప్రభుత్వంలో అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకా ఏమి నమ్ముకొని మీరు జగన్ పార్టీ ఓటేయాలి? దేన్ని చూసుకొని జగన్ పార్టీ వైపు మీరు సపోర్ట్ చేయాలి? ఒకసారి మీరందరూ వచ్చారు, సంతోషం. కానీ మీ ఊళ్ళో ఇంకా ఉన్నారు కదా, ఇంకా జగన్ వైపు తొంగి చూస్తూ ఉండేవాళ్ళు, జగన్ అని తిరిగే వాళ్ళు, తాగి తన్నాలు ఆడేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. మరి మీరందరూ వాళ్ళందరూ కూడా మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మీ కళ్ళకు ఇంతకుముందు సినిమా చూపించింది అంతా పోయింది. 5 సంవత్సరాల్లో అతను ఒక నిజ స్వరూపం తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం. జగన్మోహన్ రెడ్డి ఎస్సీలను ఎప్పుడు ఎస్సీలుగానే కోరుకుంటాడు. వీళ్ళు ఎప్పుడు అలగబడే ఉండాలా, వీళ్ళని మనం కాళ్ళ కింద దృష్టి పెట్టే ఉంచాలా, అప్పుడే వీళ్ళు అవసరానికి మనం డబ్బులు ఇస్తే మనకు ఓట్లు వేస్తారని చెప్పి అనుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఎస్సీలను వాళ్ళ రిజర్వేషన్ వినియోగించుకొని, వాళ్ళ అవకాశాలను వినియోగించుకొని వాళ్ళు మెల్లమెల్లగా ఈ సొసైటీలో పైకి రావాలని చెప్పి కోరుకునే నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణ మన ఎంపీ వెంకటేష్ గారు.
చదువుకునే వ్యక్తి, గొడపల్లిలో సుబ్బు గారు చదువుకునే వ్యక్తి, మన కన్నన్ గారు, వీళ్ళందరూ రాజ్ కుమార్ గారు, వీళ్ళందరినీ రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా పైకి తీసుకొస్తున్న నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరందరూ ఈరోజు ఎస్సీలు అని చెప్పి మీరు ఎప్పటికీ ఎస్సీలు అని చెప్పుకుంటూనే ఉంటే ఏం లాభం? ఏదో ఒక 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత అందరూ సమానం అయిపోవాలి సమాజంలో. అందరికీ కులాలు మతాలు అనేది లేకుండా అందరూ ఈక్వల్గా నాకేం అవకాశం ఉంటుందో రాజ్ కుమార్కి అదే అవకాశం ఉండాలా, రాజ్ కుమార్కి ఏం అవకాశం ఉంటుందో కన్నన్ గారికి అదే అవకాశం ఉండాలా, ఆయనకేం అవకాశం ఉంటుందో ఆ పక్కనున్న మన భూపతికి కూడా అదే అవకాశం ఉండాలి అని కోరుకునే నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.